పసుపు రైతులకు కష్టకాలం తప్పడం లేదు. గిట్టుబాటు ధర రాక వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు పెట్టి కూడా వారికి ఒరిగిందేమీ లేదు. బీఆర్ఎస్ కు ప్రస్తుతం అదో ఆయుధంగా మారింది. పసుపు సాగు చేసిన రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పసుపు బోర్డుతో తమ కష్టాలు తీరతాయని ఆశపడ్డ రైతులకు మార్కెట్లో నిరాశ ఎదురవుతోంది. పచ్చ బంగారం నేలచూపులు చూస్తోంది. గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆందోళన బాట పట్టారు. కొద్ది రోజులుగా నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆందోళన కొనసాగిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైనా పసుపు రైతులకు కలిసి రావడం లేదు. వ్యాపారులు పెట్టిందే ధరగా మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. పసుపు ధరల పతనానికి కారణాలేంటి? ధరల పతనంపై రైతులు ఏం చెబుతున్నారు? వాజ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. తెలంగాణలోనే పసుపు క్రయ విక్రయాలకు ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో రైతులు దగా పడుతున్నారు. గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు. జనవరిలో పసుపు సీజన్ మొదలై ఏప్రిల్ వరకు కొనసాగనుంది. సీజన్ ఆరంభం నుంచి రోజు 15 నుంచి 20 వేల క్వింటాళ్ల పసుపు విక్రయానికి వస్తోంది. గత సంవత్సరం రికార్డు ధరలు పలకడం, పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో రైతులు పసుపు సాగు విస్తీర్ణం పెంచారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వచ్చింది. అయితే మార్కెట్ లో మాత్రం పాత విధానమే కొనసాగుతోంది. వ్యాపారులు సిండికేట్ గా మారి తేమ సాకుతో ధరలను తగ్గించేస్తున్నారు. వారం వ్యవధిలో క్వింటా పసుపు ధర 1000 నుంచి 2000 వరకు పతనమైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పచ్చ బంగారంగా పిలిచే పసుపు సాగు రైతన్నలకు కష్టాలను మాత్రమే మిగులుస్తోంది. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన బాటపడ్డారు. రైతుకు పండించిన దానికి సరైన గిట్టుబాటు ధర లేదు. 40,000 నుంచి 50,000 రిక్కుడికి ఉడకబెట్టుడికవుతుంది. 1,00,000 దాకా ఖర్చు వస్తుంది. 1,00,000 అది వస్తుంది అంతే. మా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏం మా కైకిలు సుఖపడతలేదు. పసుపు ధరపై గంపెడాసులు పెట్టుకుని మార్కెట్కు వస్తున్న రైతులకు వ్యాపారులు, అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కో రైతు తమ పంట అమ్ముకునేందుకు 2 నుంచి 4 రోజుల వరకు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. గత సీజన్ లో క్వింటా పసుపు 18 నుంచి 20 వేల వరకు రికార్డు ధర పలికింది. ఈ సీజన్ లోనూ 12 నుంచి 18 వేల వరకు పలుకుతుందని ఆశపడ్డ రైతులకు మార్కెట్ లో నిరాశ ఎదురవుతోంది. ప్రస్తుతం 8 నుంచి 11 వేల లోపు ధర పలుకుతోంది. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడకుండా ఈసారి పాలకవర్గం పసుపు పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. క్వింటాకు 10,000 కనీస ధర నిర్ణయించడంతో కొందరు వ్యాపారులకు మింగుడు పట్టడం లేదు. దీంతో కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తెచ్చుడు గంజల వారవస్తుడు ఎట్టుకి నగురం కడుగుతున్నారు. అది మేము చేసేంటికి మొగోడు ఆడిది 6 నెలలు అంత కష్టపడితే తెల్లందనక నీళ్లు, పురుగులు, బుసులు ముట్టంగా కూడా మేము కడుతున్నాము. ఇడికి తెచ్చి గంజలు ఆగదం బారవసిపోడు మా కర్మన. మరి అద్దని చెప్పాలా, పసుపు లేకుందని చెప్పాలా? మేము అంత సేవ చేసుడు ఎందుకు? ఈడ 6,000 7,000 అడుగుతున్నారు. ఇప్పుడు 3 రోజులు సరి మా ఓటర్ ఖర్చు ఏం కావాలా, మా అన్నం ఏం కావాలా, తానం ఏం కావాలా? మేము ఎట్లు కావనొత్తున్నాం. మీదియే ఉత్త ₹1,00,000 ఖర్చులు, ఎరువులు, దున్నులు, దుక్కిలే, అవన్నీ రిక్కుడు అవన్నీ వేసేటోళ్ళకే కమ్సే కమ్ మళ్ళీ ఒక 50,000, ₹1,50,000 ఖర్చు అదే అవుతుంది. మాకు వస్తుంది ఎంత 70 నుంచి ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు ఈ రేటు మీదకి వెళ్ళి 15 నుంచి 20,000 దాకా ధర ఉంటే ఒక మినిమం 15 నుంచి ఉన్నా కానీ ఇంత మేము రైతుల లెక్క ఉంటుండే. ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మండ అనేది 8,000, 7,000 ఒక్కొక్కటైతే ఇప్పుడు ఫిక్స్డ్ రేటు 10,000 పెట్టారు కాబట్టి దాన్ని ఒక్కొక్క దాన్ని కొనలేడు, సగం కొనలేరు. ఇంకా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 33,000 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. పసుపు చూరాకు గరిష్టంగా 10,566, కనిష్టంగా 8,000 వరకు పలుకుతోంది. గోలాకు గరిష్టంగా 10,700, కనిష్టంగా 8,000 పలుకుతోంది. కాడికి గరిష్టంగా 12,000, కనిష్టంగా 10,000 వరకు ధర పలుకుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో ఈసారి దిగుమతులను కట్టడి చేసి ఎగుమతులకు ప్రోత్సాహం ఉంటుందని రైతులు ఆశపడ్డారు. ఎగుమతులు పెరిగితే పంటకు డిమాండ్ ఏర్పడుతుందని, తద్వారా ధర పెరుగుతుందని ఆశించారు. కానీ పసుపు బోర్డు వచ్చిందని సంబరపడ్డ రైతులకు ఆ బోర్డు ఫలాలు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం పసుపు పంటలకు కనీసం 15,000 మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పసుపు క్వింటాకు 12,000కు తగ్గకుండా మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ధరల పతనం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పసుపు పంటకు బోనస్ ఇవ్వాలనే డిమాండ్ రైతులు, ప్రతిపక్షాల నుంచి వస్తోంది. మార్కెట్ యార్డ్ ను సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించారు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు.
నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరోవైపు రైతుల పక్షాన పోరాటానికి తాము కూడా సిద్ధమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పసుపు పంటకు 15,000 మద్దతు ధర ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అంటున్నారు. నిజామాబాద్ మార్కెట్లో రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారని పిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. మీ సమస్యలు మాకు తెలిసిన వ్యక్తులుగానే మేము స్పందిస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా చేతులెత్తి దాని చెప్పేది ఏంటంటే ఎండిన పసుపు తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేయండి. మన మార్కెట్ను మనమే రక్షించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎవరో కొంతమంది ఒకరిద్దరు రైతు సోదరులు తెలుసో తెలియక పచ్చి పసుపు తీసుకొస్తే దాన్ని చూపించి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం రైతుల యొక్క పుట్టగొట్టు ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఎవరికి వారు మనమే సంస్కరించుకొని ఎండిన పసుపు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఈ ధరల విషయంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో మేము కూడా మీతో ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా రైతులకు న్యాయం జరిగితే మంచిదే.